ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్తను పార్టీతో అనుసంధానం చేయడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఉపయోగిస్తామని వైసీపీ నేతలు తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు, ప్రజా సమస్యల నమోదు కోసం యాప్ను రూపొందించామని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే మా నాయకుడు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగనన్న 2.0 సూపర్ యాప్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో దానికి అనుగుణంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా జగనన్న 2.0 సూపర్ యాప్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రతి కార్యకర్తకు గారు అండగా ఉండే విధంగా నాయకుడికి కార్యకర్తకి ఒక అనుసంధానంగా, మరీ ముఖ్యంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానివ్వండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా పార్టీకి కానివ్వండి, అదేవిధంగా ప్రజానికానికి చేరువయ్యే విధంగా ప్రతి కార్యకర్తకి ఒక అనుసంధానంగా ఉండే విధంగా ఈ యొక్క యాప్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది.